'మిస్ యూ' ఇది సిద్ధార్థ్ గారు యాక్ట్ జేసిన మూవీ. ఈ మూవీ ఈరోజే రిలీజ్ అయింది. చాలా మందికి తెలీదు అసలు ఈరోజు ఈ మూవీ రిలీజ్ అయితుందని. మినిమమ్ బజ్ గూడా లేదు ఈ మూవీ మీద బయట. నేను వెళ్ళిన థియేటర్‌లోనే ఒక 5 మెంబర్స్ వచ్చారు సినిమా చూడడానికి ఇంక్లూడింగ్ మీ. సో, యాక్చువల్లీ నేను గూడా ఈ మూవీని స్కిప్ చేసేద్దాం అనుకున్నాను. బట్ రివ్యూ పెట్టాలని మూవీ చూడడానికి వెళ్ళాను. కానీ వెళ్ళాక అర్థమైంది మూవీ స్కిప్ చేసుంటే బాగుండే అని. అండ్ సిద్ధార్థ్ గారు చెప్పినట్టు ఒక జేసీబీని థియేటర్ బయట పెడితే అక్కడ జనాలు ఫార్మ్ అయ్యి అట్‌లీస్ట్ పోస్టర్ చూసైనా మూవీ చూడడానికి వచ్చేవాళ్ళు. మూవీ అయితే అస్సలు బాలేదు. అండ్ నాకు అస్సలు నచ్చలేదు. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 9 మినిట్స్ ఉంది. కానీ నాకేదో 4 గంటల నుంచి సినిమా చూస్తున్నట్టు అనిపించింది. మూవీ జానర్ వచ్చేసి రామ్ కామ్. కానీ లీడ్ పేర్ మధ్యలో అసలు కెమిస్ట్రీయే మనకి ఫీల్ అవ్వదు. అండ్ ఆల్సో కామెడీ గూడా అసలెక్కడ ఒక్క జోక్‌కి గూడా నవ్వు రాదు మనకి. చాలా ఫ్లాట్ అండ్ బోరింగ్‌గా ఎళ్తది సినిమా లాస్ట్ వరకు. ఈ మూవీలో సిద్ధార్థ్ డైరెక్టర్ అవుదాం అనుకుంటాడు. కానీ ఆ పని పక్కన పెట్టేసి ప్రతి ఒక్క పంచాయతీలో వెళ్లి ఏలు పెడుతూ ఉంటాడు. మూవీ సాంగ్స్ అయితే దారుణం. ఆ లిరిక్స్ వింటే అసలు ఏంట్రా మీ బాధ అనిపిస్తది. ఇంటర్వెల్‌లో ఏదో ఒక ట్విస్ట్ ఒస్తది. కానీ ఆ ఒక్క ట్విస్ట్ కోసం మనం మూవీ మొత్తం చూడలేం గదా! మూవీ స్టోరీ గూడా రీసెంట్‌గా ఒక హిట్ మూవీ వచ్చింది. ఆ మూవీ స్టోరీకి చాలా సిమిలర్‌గా ఉంటుంది. క్యారెక్టర్స్ పెర్ఫార్మ్ చేయడానికి గూడా పెద్ద స్కోప్ ఏం లేదు. సిద్ధార్థ్ గారిని అలాంటి రోల్స్‌లో మనం చాలా సినిమాల్లో చూసాము. అండ్ ఆల్సో హీరోయిన్ 'అషికా రంగనాథ్' తన రోల్‌లో గూడా పెద్దగా ఏం స్కోప్ లేదు. సో, యాక్టింగ్ గురించి మాట్లాడి వేస్ట్. సెకండ్ హాఫ్ అయితే అసలు నిద్రొచ్చేసింది నాకు. సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందిరా అని వెయిట్ చేస్తూ కూర్చున్నా నేను. అనవసరమైన బిల్డప్‌లు, ఫైట్‌లు గూడా ఉంటాయి సినిమాలో. అదెందుకా అని ఎవడికి అర్థమే గాదు. సినిమా చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటది. సో, నా సజెషన్ ఏంటంటే మూవీని ఈజీగా స్కిప్ చేయొచ్చు. లేదు మేము వెళ్లి సినిమా చూస్తాము అంటే వాచ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. అండ్ నా ఛానెల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ జేసుకుంటారు అనే నేను చాలా దారుణాలెళ్లి చూసొచ్చి మీకు వీడియోస్ పెడుతున్నాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి.